బ్యూటీకి బాలీవుడ్ పడిపోయిందా? తెరంగేట్రం జరగకుండానే పిలిచి మరీ ఆఫర్లు ఇస్తోందా? జస్ట్ శ్రీలీల క్రేజ్ ను మాత్రమే కౌంటింగ్ లోకి తీసుకుంటోందా? సక్సెస్ రేషియోను పట్టించుకోవడం లేదా అంటే అవును అనిపిస్తోంది నార్త్ లైనప్ చూస్తుంటే. మేడం ఫస్ట్ రిజల్ట్ తేలకుండానే ఛాన్స్లు ఇస్తున్న బీటౌన్ మేకర్స్ ఎవరు? రీసెంట్లీ ఈ జాబితాలోకి చేరినటువంటి స్టార్ హీరో ఎవరు? హ్యావ్ ఎ లుక్. కిసిక్ సాంగ్ తో ఇటు టాలీవుడ్ నే కాకుండా బాలీవుడ్ చూపు తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది శ్రీలీల. డాన్సింగ్ క్వీన్ క్రేజ్ కు ఫిదా అయిన బీటౌన్ మేకర్స్ పిలిచి పిల్లకు ఆఫర్లు కట్టబెడుతున్నారు. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ సరసన ఓ మ్యూజికల్ లవ్ స్టోరీని చేస్తోంది అమడు. ఇదే టైంలో ఈ యంగ్ హీరోతో ప్రేమలో పడినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే మేడం టాలీవుడ్ లో గత కొన్ని రోజుల నుండి మెరుపులు చూపించడం లేదు. ఒక్క బొమ్మ హిట్ కొట్టింది అనుకునే లోపే ఫ్లాపులు పలకరిస్తున్నాయి. శ్రీలీల సక్సెస్ రేషియోను ఏమాత్రం పట్టించుకోవటం లేదు బీటౌన్. అది ఓకే, కానీ కనీసం బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిజల్ట్ తేలేంత వరకు కూడా వెయిట్ చేయటం లేదు. ఆఫర్లు ఇస్తూనే ఉంది. సైఫ్ అలీ ఖాన్ సన్ ఇబ్రహీం అలీ ఖాన్ తో మడాక్ ఫిల్మ్ ఓ మూవీని ఫిక్స్ చేసినట్లుగా టాక్. టీ సిరీస్ మడాక్ ఫిల్మ్సేనా నేనివ్వలేనా ఆఫర్ అంటూ ఫిక్స్ అయ్యాడు కరణ్ జోహార్. అప్పుడెప్పుడో షెడ్డుకు వెళ్లిపోయిందనుకున్న దోస్తానా 2లో జాన్వీ ప్లేస్ లో రీప్లేస్ చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్తో ధర్మ ప్రొడక్షన్లో 2 ఫిల్మ్స్ అగ్రిమెంట్ చేయించుకున్న కరణ్ తూ మేరీ మే తేరా తర్వాత దోస్తానా 2కు ఫిక్స్ చేశాడని బాలీవుడ్ టాక్. ఈ ప్రాజెక్టు గనక పట్టాలెక్కితే మరోసారి రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో జోడీ కట్టే ఛాన్స్ ఉంది లీలా. వైరల్ వయ్యారి క్రేజ్ కు పడిపోయిన బీటౌన్ మరో బిగ్ ప్రాజెక్టు శ్రీలీలకే కట్టబెట్టిందని తెలుస్తోంది. రణవీర్ సింగ్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టిందని సమాచారం. ఓ మెగా ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతోందట కిసిక్ బ్యూటీ. బాబీ డియోల్ కూడా ఇందులో కీ రోల్ చేస్తున్నాడన్నది బాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్న బజ్. ఈ సినిమా కోసమే ముగ్గురు రీషేప్ కాబోతున్నారని తెలుస్తోంది. రీసెంట్లీ బాబీ డియోల్ నయా లుక్స్ లీక్ అయ్యాయని టాక్. ఇంతకుముందు ఎన్నడూ చూడని బాబీని ఇందులో చూడబోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మేడం బాలీవుడ్ లో బిజీ అయినప్పటికీ జస్ట్ గెస్ట్గానే వెళుతోందట, కానీ సెటిల్ అయ్యే ఉద్దేశమే లేదంటోంది అమడు. కార్తీక్ ఆర్యన్తో చక్కర్లు కొడుతున్న వేళ బీటౌన్ వరుస ఆఫర్లు కొల్లగొడుతున్న వేళ కిసిక్ బ్యూటీ చెప్తున్నది నమ్మొచ్చంటారా?